ఈ మధ్య కాలంలో కువైట్‌లో ఒక మ్యాచ్ జరిగింది ఫుట్‌బాల్ స్టేడియంలో. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ స్టేడియం ఇది. ఈ పూర్తి పేరు జాబ్రల్ అహ్మద్ ఫుట్‌బాల్ స్టేడియం ఇది. ఇక్కడికే మన నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో కువైట్ పర్యటన వచ్చినప్పుడు కూడా వచ్చారు ఇక్కడికి. ఇదే స్టేడియం అది. ఆ రోజు ఇక్కడ మ్యాచ్ జరుగుతా ఉండింది. అరబ్బీ కంట్రీలో ఒక 4, 5 దేశాలకు సంబంధించి జట్లు ఇక్కడ మ్యాచ్ ఆడాయి. అందులో ఏదైందంటే బెహ్రూన్ దేశము మరి ఆ గల్ఫ్ కప్‌ను సాధించుకునింది. మరి అదే స్టేడియం ఇది. నేను ఇక్కడ దగ్గరికొచ్చాను గాబట్టి, ఈరోజు ఇక్కడ దగ్గర దాపున నా డ్యూటీ ఉంది. అందుకు చుట్టుపక్కల లొకేషన్ చూపిద్దాం అనిపించింది నాలుగు పక్కల. ఇయన్నీ షాపింగ్ మాల్ చూడండి. ఈ షాపింగ్ మాల్ సంబంధించి నేను డ్యూటీకి కూడా వస్తా ఉంటాను. షిఫ్ట్‌ల ప్రకారం డ్రైవింగ్‌కి వస్తా ఉంటా ఇక్కడికి. ఇది దాని చుట్టుపక్కల ఆ స్టేడియం చుట్టుపక్కల లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి. మరి ఈ లొకేషన్‌కి సంబంధించి ఈ రూట్లు, ఈ రౌండ్ అబౌట్లు, ఈ పార్కింగ్ ప్లేసు, ఆ స్టేడియము ఇదంతా కలిపి ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారిది. ఈ స్టేడియాన్ని. చాలా దూరంగా, చాలా చదరంగా, చాలా మన విస్తీర్ణంతో బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈడ. చూడండి. ఆ రోజు మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ జనాలు పట్టలే ఈ రోడ్లన్నీ, ఈ విస్తీర్ణమంతా. చాలామంది జనాలొచ్చేశారు. ఆ మ్యాచ్ కూడా ఆ రోజు ఆయన కొద్దిసేపు కనుల విందు చూశాడు. తర్వాత ఎళ్ళిపోయి మన వేరే కార్యక్రమం వెళ్ళిపోవడంతో మన వాళ్ళు ఇక్కడ చాలామంది ఇక్కడికి హాజరయ్యారు. ఇక్కడికి గూడా ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతం సంబంధించి ఆహ్, చుట్టూ బంధకాలుంటాయి. ఇది సెంటర్‌లో ఉంది. చుట్టూ ఊర్లుంటాయి. సెంటర్‌లో ఉంది. ఈ స్టేడియం. ఇది కట్టినప్పుడు ఇక్కడ లేవేమో కానీ ఊర్లో. మరి ఈ మధ్య కాలంలో దగ్గరైపోయింది అన్ని మందకాలకి. ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడల్లా ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ కూడా జామ్ ఎక్కువైపోతా ఉంటది. మళ్ళా తెల్లవారికి క్లియర్ అయిపోతుంటది. మళ్ళా అంతా పకడ్బందీగా మరి గవర్నమెంట్ సెక్యూరిటీలను నిర్మిస్తది. క్లియరెన్స్ ఏటికి ట్రాఫిక్ క్లియర్ చేసేస్తారిక్కడ. ఈ రౌండ్ అబౌట్‌కు లెఫ్ట్ తిరుగుతారంటే ఈ మధ్య కొత్తగా ఒక పార్కింగ్ ప్లేస్ పెద్దది ఇక్కడ నిర్మించారు చూడండి. ఇప్పుడొస్తుంది ముందు పక్క. ఒక బండ్లు అయితే ఒక 1,00,000 బండ్లు పడతాయనుకుంటా ఆ పార్కింగ్ ప్లేస్ అంత పెద్దది తయారు చేశారు. మన నరేంద్ర మోడీ గారు రాకముందు ఒక నెల ముందు నుంచి స్టార్ట్ చేశారు పనులన్నీ. లాస్ట్‌కి ఆ మ్యాచ్ ఓపెనింగ్ టయానికి అన్నీ ఓపెన్ అయిపోయినాయి. చూడు ఎంత ప్లేసో యాడించి ఇదంతా పార్కింగ్ ప్లేసే చూడు ఎంత చేశారో. మరి ఆ రోజు ముఖ్యంగా ఈ స్టేడియంలోకి వెళ్ళేదానికి ఒక మెయిన్ గేట్ ఈ పక్క ఉంది. ఈ గేట్ ద్వారానే ఆ రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారును, కువైట్ రాజు, మంత్రులు మిగతా వాళ్ళందరూ గూడా ఇదానే ఎళ్లారు లోపలికి చూడు. ఇదే మెయిన్ బాబు. ఇటు ఇలాంటిది అటుపక్కన ఒకటుంది ఆపోజిట్‌గా. ఇక్కడి నుంచే వాళ్ళు లోపలికెళ్లారు. చూడండి ఒకసారి. బాగా చెట్లు నాటి పార్కుల్లాగా బాగా పచ్చగడ్డి, గిడ్డంతా మొలిచేలాగా బాగా ఈ మధ్యగా దీన్ని బాగా డెవలప్ చేశారు. చుట్టుపక్క అంగు అరబాటలో. ఇంతకుముందు అదొక్కటే ఉండేది స్టేడియము. ఇవన్నీ ఈ రూట్లు గీట్లన్నీ కొత్తయి చేశారు. చూడండి మధ్యలో పువ్వులు రౌండబౌట్‌లలో. ఇప్పుడు అంత చలికట్టయిందన్నారు. అంత చల్లదనంగా ఉంది ఇక్కడ. అందుకు బాగా చెట్లు కూడా బాగా పూల చెట్లు మొక్కలు నాటారు. మరి ఈ స్టేడియంకి ఇటు పక్కనే దక్షిణం పాటే 6 నంబర్ రోడ్ ఉంది. 6 నంబర్ రోడ్ పక్కనే ఒక మందగా ఉంది. అసావి, జిలేబ్ సూక్ అని 2 మందగాలుంటాయి. ఇక్కడ మన ఈళ్ళుంటారు. చూడండి. అయ్యో కనబడుతాయి బిల్డింగ్స్. ఈ బిల్డింగులలోనే అందరూ అజునీబీలే. అజునీబీలు అంటే ఇతర దేశస్తులే ఉండేదిక్కడ. కువైటీలు ఉండరు. ఆ బిల్డింగులలో ఉండరు. మన అజునీబీలే అందులో ఉండి సంసారం చేసుకుంటూ, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ కనిపిస్తున్నయి షాపింగ్ మాల్‌లు. కాఫీ కప్ షాపులు ఏంటంటే తినికి సంబంధించి హోటల్ మాదిరి సంబంధించినన్ని ఐటెమ్స్ రకరకాల సంబంధించేటివున్నాయిక్కడ. అలాగే ఇక్కడ ఒక సర్కస్ సంబంధించి ఒకటుంది లోపల చిన్న పిల్లలకు. దాన్నేమంటారు? మన లంగులాటలు అవి ఇవి ఉంటాయి చూడు. ఆ టైప్ చిన్న పిల్లలకందరికీ. ఆ విధంగా అలాంటిది ఒకటుంది. ఇక్కడే ఆ పిల్లలు ఆడిపించుకుంటూ కోటి పిల్లలంతా ఉంటారు. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ గూడా. చందమా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కటి కూడా గల్పు అందచందాల గురించి, అలాగే కష్ట సుఖాల గురించి, మన లేబర్ సంబంధించి, మన వధువుల కోసం వచ్చిన మన వాళ్ళ గురించి, అందరి గురించి గూడా మరి ఈ ఛానల్‌లో చెప్పబెడతా ఉన్నాము. వాళ్ళకు సలహాలు ఇస్తా ఉన్నాము. ఇది మంచి, చెడు దారి ఎట్లో అని చెప్పి అన్నీ తెలియజేస్తా ఉన్నాము. మంచి అయితే మంచి చెప్తా ఉన్నాము. చెడ్డ అయితే చెడ్డ చెప్తా ఉన్నాము. అందరూ తెలగనుకొని మెలగనుకొని ఉంటారని చెప్పి మన వాళ్ళకు
మరి ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి, బెల్ సింబల్ నొక్కండి. అందుకని ముందే మీకు వస్తుందని చెప్పి నోటిఫికేషన్ తెలియజేస్తున్నాను. జై చందమామ, కలుపు చందమామ యూట్యూబ్ ఛానల్. జై హింద్, జై భారత్, జై కువైట్.